అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఉద్యోగాలు, ఈ వీకెండ్‌లు. క్రిస్మస్‌కి సెలవు లేదు. సెలవు అడిగి పెడితే, "క్రిస్మస్‌కి సెలవు తీసుకుంటున్నావా?" అని అడుగుతున్నారు. మా ఆయన క్రిస్టియను. మళ్ళీ పెద్ద పండగొస్తుంది. ఫస్ట్ టైమ్ మా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. దానికి సెలవు అడగాలంటే, ఊరికాని ఊర్లో పని చేస్తే మన పండగలేంటో వీళ్ళకి అర్థం అవ్వవు. సంక్రాంతి అని ఒకటి ఉంటుందని వీళ్ళకి చెప్పాలి నేను కూర్చోబెట్టి. పోనీ ఉద్యోగం మానేసి వ్యాపారం ఏదైనా మొదలుపెడదామంటే అందులో నష్టం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లే. మనకి స్కూల్లో చిన్నప్పటి నుంచి బిజినెస్ ఐడియాస్ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ, లేకపోతే మనీ ఇన్వెస్ట్ చేయాలని గానీ ఎందుకు చెప్పరు? ఎప్పుడు చూసినా మైటోకాండ్రియా అంటారు. లేకపోతేనేమో సైన్ థీటా, కాస్ థీటా అంటారు. అసలు ఇవన్నీ మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మీరు మీరు చదివిన దానివి ఇప్పుడు ఎక్కడైనా అప్లై చేస్తున్నారా రియల్ వరల్డ్ సినారియోస్‌లో? హ్మ్.